సురేంద్ర సార్ రాత్రి ఒక అద్భుతమైన థాట్ వచ్చిందయ్యా. తెల్లవారేసరికి అది కథ కూర్చుంది. చెప్పండి. ఆ కథ గాని సినిమా గాని తీస్తే సురేంద్ర బాల్కనీలు బద్దలైపోతాయి, నేల క్లాసుల్లో భూకంపం. ముందు కథ చెప్పండి సార్. విను. నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ అని సబ్ టైటిల్ వేస్తే, ఓపెన్ చేస్తే ఒక బ్యూటిఫుల్ తొండను చూపిస్తాం. తొండ? అవును, తొండేనయ్యా. ఇప్పుడు ఆ తొండ మీదకు జూమ్ చేస్తే దాని మొహంలో బెంగ, స్కాన్ చేస్తే దానికి ఫీవర్ అని తెలిసిపోయింది. అప్పుడు వచ్చింది లేడీ డాక్టర్ ఇలియానా, ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ వికటించింది. దాంతో ఆ తొండ రోజుకో 100 కేజీల చొప్పున పెరిగి 4 రోజుల్లో పెద్ద కొండలా తయారైపోయింది. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ బికమ్స్ డైనోసార్. సురేంద్ర, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? జూ పార్క్ లో సార్. తప్పు, జురాసిక్ పార్క్ లో. ఇప్పుడు ఆ డైనోసార్ గొలుసులు తెంచుకుని ముందు రోడ్డు మీదకి, తర్వాత జనం మీదకి వచ్చేసింది. ఠారెత్తిపోయిన జనం కకావికలై పరిగెత్తుతున్నారు. ఆ సమయంలో లో యాంగిల్లో ఓ కారు చాగింది. అందులోంచి మన మాస్ హీరో కింద పెట్టాడు కాలు. కాలు కింద పెట్టి డైనోసార్ని చూసి తోడ కొట్టి తొండను చంపేశాడు. సురేంద్ర, నిర్మోహమాటంగా చెప్పు, కథ అదిరిపోయింది కదా. అంత వెరైటీలు ఇక్కడ చూడరు సార్. ఎందుకు చూడరు? మన బొమ్మరిల్లు చూడలా? అందులో తొండలు లేవు సార్. ఏం తొండ లేకపోతే జెనీలియా ఉంది కదా. ఈ తెలుగు సినిమా డైరెక్టర్లు మొత్తం ఎక్కడో స్ట్రక్ అయిపోయారయ్యా. వీళ్ళని టెక్నికల్ గా డెవలప్ చేయడం చాలా కష్టం.